శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 19 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 11:50 వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 11:50 లోపు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మృత్యు యోగం వల్ల అపమృత్యు దోషాలు కలిగే సూచనలు ఉన్నాయి. దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్లే ముందు, గడప దాటే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. ఇంకా వీలైతే ఒక మట్టి కుండలో నీళ్లు పోసి లేదా ఒక పాత్రలో నీళ్లు పోసి గుమ్మం బయట పెట్టి ఆ పాత్ర లేదా మట్టి కుండను మీరు దాటి వెళ్ళండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళను ఆ మట్టి కుండలో లేదా పాత్రలో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టులో పోయమని చెప్పండి. పరిహారం చేసుకుని వెళితే ఖచ్చితంగా మృత్యుయోగం ఉన్నప్పటికీ అపమృత్యు దోషాలు ఉండవు, ఎలాంటి ప్రమాదాలు ఉండవు, దెబ్బలు తగలవు. అలాగే ఉదయం 11:50 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. సోమవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఉదయం 11:50 తర్వాత 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి శ్రవణ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శని ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసికంగా ఆందోళన, ఒత్తిడి కలిగింపజేసే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటప్పుడు మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మకరంలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రవి శనింట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 11:50 వరకు ఉంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన చేసుకోవచ్చు. అలాగే నామకరణం చేసుకోవచ్చు, సీమంతం చేసుకోవచ్చు, కంప్యూటర్ కోర్సులు తీసుకోవచ్చు, పై చదువులకు కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించవచ్చు. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి, అంటే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 11:50 వరకు ఉత్తరాషాఢ బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 11:50 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవచ్చు, నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించవచ్చు. అలాగే యజ్ఞాలు, హోమాలు ఇలాంటివి నిర్వహించుకోవచ్చు. తీర్థయాత్రలు చేయడానికి కూడా శ్రవణ నక్షత్రం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. కాబట్టి శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 11:50 తర్వాత ఈ పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు నిర్వహించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి పనులు చేసుకునే మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ మాట్లాడి మీ పనులు పూర్తి చేసుకోండి, లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈరోజు చెడ్డవాళ్లతో స్నేహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో మేషరాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. అలాగే శారీరక శ్రమ ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విలాస జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆనందంగా కాలాన్ని గడిపే అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మిథున రాశి వాళ్ళు ఈరోజు బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. అలాగే ప్రభుత్వపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి పనులు చేసుకునేవాళ్ళు సమయానుకూలంగా వ్యవహరిస్తూ ముందడుగు వేయండి. అధిక శ్రమ ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధనలాభం కలిగే అవకాశాలు కూడా సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృధా కాలక్షేపములు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకు అవసరం. అలాగే ఈరోజు ధనలాభం కలిగే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులు మిమ్మల్ని ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని మీ పని మీరు చేసుకోండి. అలాగే ప్రభుత్వపరమైన వ్యవహారాలు నిర్వహించేటప్పుడు కూడా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటప్పుడు కూడా సహనంతో వ్యవహరించండి. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు చేసుకునే తులారాశి వాళ్ళు కూడా చాలా పేషెన్స్, సహనంతో మీ పనులు చేసుకోవాలి. అలాగే శ్రమ పెరుగుతుంది, దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తుంది. విలువైన వస్తువులు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అగ్ని భయం ఉంది, అగ్నితో జాగ్రత్తగా ఉండాలి. రాజభయం ఉంది, అంటే పై అధికారుల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి పై అధికారులతో కూడా వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు తొందరపాటు చర్యల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి అలా జరగకుండా వృశ్చిక రాశి వాళ్ళు ఏ నిర్ణయమైనా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. తొందరపాటు పనులు చేయకండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల ఆనందం అనేది మీ ఆనందంగా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే బంధువులను కలుసుకుంటారు, మిత్రులను కలుసుకుంటారు, వాళ్ళతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళ ఆనందమే మీ ఆనందంగా భావిస్తూ ఉంటారు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు స్వల్ప ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తూ ఉంటారు, తోచినంత విరాళాలు ఇస్తూ ఉంటారు. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మకర రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా దాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళందరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. కాబట్టి ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన కుంభరాశి వాళ్ళకి చేస్తున్న వృత్తిలో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల విజయం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు, విరాళాలు ఇస్తూ ఉంటారు. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే మీనరాశి వాళ్ళకు మాత్రం కొద్దిగా పార్ట్నర్స్తో విభేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు పార్ట్నర్స్తో వ్యవహరించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండటం మీనరాశి వాళ్ళకి చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటి ప్రత్యేకత మాఘమాస ప్రారంభం, రెండవ ప్రత్యేకత శ్యామల నవరాత్రుల ప్రారంభం. ఈ 2 ప్రత్యేకతల సందర్భంగా అందరూ కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం శ్యామలాదేవి అయి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మాఘమాసం ప్రారంభమవుతోంది, విష్ణువుకి ఇష్టమైన మాసం కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రం చదువుకుని వెళితే అద్భుతంగా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది. అలాగే శ్యామలా నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఓం శ్యామలాదేవి అయి నమో నమః ఈ మంత్రం చదువుకుని వెళితే శ్యామలాదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ 2 మంత్రాలు చదువుకొని వెళ్ళండి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు కలుగుతాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరడానికి అనుకూలం, సంఘంలో పెద్దవారిని కలుసుకోవడానికి అనుకూలం, స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అవి విజయవంతం చేసుకోవడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి, స్థలం మార్చడానికి చేసే ప్రయత్నాలకు చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణాలు చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.